దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ అటు ఇటు తిరిగి బోధించబడుతున్న వారికి ఆటంకంగా ఉండకూడదని మనం చేస్తూ మరి ప్రారంభ పలుకులుగా అందించవలసిందిగా స్థానిక సంఘ గాతులు గారైనటువంటి రాఘవ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో, ఓకే పిల్లగా నమస్తే అండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. తండ్రి, మీకు వందనాలు ఆయన, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఉన్నతమైనటువంటి మీ మాటలతో ఈ దినమంతా మేము గడపలేదు. ఒక మంచి ఆలోచన తండ్రి మీ పిల్లలుగా మా అందరి హృదయంలో మీరు కల్పించిన మరుక్షణమే నాయన మేము ఆలస్యం చేయకుండా మీ పనిని ప్రారంభించుటకు మీ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి మీరు మంచి మనస్సును కల్పించి కార్యరూపం దాల్చిన తండ్రి మీకు వందనాలైనా. సమస్తము మీ స్వాధీనంలో ఉంది కనుక మీరు మాకు ఈ సమయాన్ని, ఈ ఆలోచనను, ఇంత గొప్ప ధన్యతను ఇవ్వకపోతేనైనా మేమేమీ చేయలేము. ఇంత గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకే తండ్రి మేము కృతజ్ఞతలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి ఉదయకాలం అంతే కూడా ప్రభు విలువైన, అమూల్యమైన, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే విలువైనటువంటి మీ మాటలు మాకు ఇచ్చేది తండ్రి మీకు వందనాలు. మరిన్ని శ్రేష్టమైన మాటలు మీరు మాకు ఇవ్వడానికి మీకు దైవజనులను ఆయన ఆశీర్వాదం చేశారు తండ్రి మీకు వందనాలు. ముందుగా కొన్ని సంగతులు తెలుసుకున్నట్టుకు మేము సిద్ధపడుతుండగా తండ్రి మీ జ్ఞాన వివేకమును నాకు ప్రసాదించి వినుసున్న మీ పిల్లలు తండ్రి మంచి హృదయంతో చెప్పబడుతున్న ప్రతి మాటను స్వీకరించుకున్నట్టుకు కేవలం స్వీకరించే వారిగా కాక తండ్రి ఆ మాటల ప్రకారంగా బ్రతికి కన్న తండ్రివైన మీ సంకల్పాన్ని నెరవేర్చి మంచి బిడ్డలుగా మార్చేటటువంటి మీ కృప, కటాక్షముల కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి ఈ ప్రార్థనను యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో అడిగి సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ముందుగా ఈ సమయాన్ని ఇచ్చినటువంటి తండ్రి గారికి అయినటువంటి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మరి మనం ఇలాంటి ఈ ప్రోగ్రామ్ చేయాలి అనుకున్నప్పుడు ముందుగా మన మనసులోకి వచ్చిన అన్నయ్య గారు, నేను వారి కుటుంబాన్ని మనం ఆహ్వానించినప్పుడు అన్నయ్య గారు ఏమి ఆలోచించకుండా తప్పనిసరిగా వస్తానని మనం మాట ఇచ్చిండు. మన ప్రకారం వచ్చారు. మరి ఉదయకాలం అంతా మనతో ఉన్నారు. చాలా సంతోషం అన్నయ్య. మా కుటుంబం తరపున, సంఘం తరపున హృదయపూర్వక వందనాలు. చెల్లి మీకు కూడా మరి ముఖ్యంగా నిజంగా మీ పనులన్నిటినీ మానుకుని ఉదయం నుంచి కేవలం దేవుని మాటల కొరకు మీ హృదయాన్ని నింపుకోవాలి అని దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుతా 1000 దినముల కన్నా శ్రేష్టము అని అన్న మాటకు మీరు ఇచ్చినటువంటి ఆ ప్రాధాన్యతను బట్టి నేను చాలా చాలా సంతోషపడుతున్నాను. నేనే కదండి, కేవలం అన్నయ్య గారు కూడా మాట చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డారు. మరి ముఖ్యంగా కన్న తండ్రి ఇంకా సంతోషపడుతున్నాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ప్రియులారా, మీకు ఒక మంచి వ్యాపారం గురించి చెప్తానండి. ఇప్పుడు అది నేను చెప్పిందో ఈ భూమి మీద మేధావులు, సైంటిస్టులు, గొప్ప గొప్పవారు చెప్పిన వ్యాపారం కాదండి, దేవుడు చెప్పిన వ్యాపారం. అదేంటండి, దేవుడు కూడా వ్యాపారం గురించి చెప్తాడా? అవునండి. వ్యాపారం చెయ్యాలి అన్నా, చేయించాలి అన్నా, వ్యాపారంలో మెడుకులు చెప్పాలి అన్నా ఆయన తర్వాతేనండి. ఎప్పుడైనా విన్నారా మీరు ఎప్పుడు వినే మాటలే, కానీ చాలా కొత్తగా ఉంటాయి. పిల్లలు అప్పుడప్పుడు చూడండి, ఏదన్నా మనం చిన్న పని చేయాలనుకోండి, అది చేస్తే ఎలా ఉంటుంది, దాని మీద ఎంతవరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అది చేస్తే దాని వలన ప్రయోజనం ఉంటుందా, లేకపోతే ఏదన్నా నష్టం వస్తుందా, నష్టం వస్తే మన పరిస్థితి ఏంటి. ఏమంటే చిన్న చిన్న బిజినెస్ చేసే దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్లు తెలుసు కదా మీకు. చిన్న తరహా పరిశ్రమలు చదువుకునేటప్పుడు అవి మనకు వస్తూ ఉంటాయి సోషల్ స్టడీస్లో. పెద్ద పెద్ద పరిశ్రమలు, వాటికి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత చేయాలి, ఎంతవరకు చేయొచ్చు, ఎంత చేస్తే మనకి ఎంత పర్సెంట్ మనకి లాభం వస్తుంది. మీరందరూ కూడా అదే బిజినెస్ చేస్తున్నారు. ఇదేంటండి, మేమే బిజినెస్ చేస్తున్నాం, ఉన్న పనులు మానేసి ఉదయం నుంచి
ఇంతకుముందు కష్టపడుతున్న డబ్బుల్లో కొంత ఏదో చేద్దాం అనుకుంటే అది తీసుకొచ్చి మీ చేతికి పెడితే మళ్ళీ ఏదో మాయ మాటలు చెప్తాను అనుకుంటున్నారా? లేదండి, బైబుల్లో మాయ మాటలకి అసలు తావే లేదు. ఒకసారి చూసుకోండి, ఎవరో ఫోన్లు సైలెంట్ మోడ్లో లేవు, దయచేసి ఆటంకంగా ఉండొద్దు. విలువైన సమాచారం అందించడానికి అన్నగారు మన మధ్యలో ఉన్నారు. ముందుగా కొన్ని సంగతులు మీకు చూపించి నేను అన్నగారికి ఇచ్చేస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. వ్యాపారం చేయాలంటే దేవుడు చెప్పిన మాటలే భక్తులు చెప్పారు బైబుల్లో, అంతే కదండి. బైబుల్ రాసిన వాళ్ళందరూ భక్తులు, వాళ్ళందరూ ఎవరి మాటలు చెప్పారు? వాళ్ళ సొంత మాటలు అయితే కాదు. మరి బైబుల్లో చాలా గొప్ప వ్యక్తి అని మనం అనుకుంటాం. అందుకే నేను డెప్త్కి వెళ్ళట్లేదు, పైగా చెప్తాను, మీకు సమయం లేదు కదా. ఎవరు బాగా చెప్తే బిజినెస్లో బాగా ముందుకెళ్ళొచ్చు అని అనుకుంటున్నారు మీరు చెప్పండి. ఒకవేళ బైబుల్లో బిజినెస్ చేయాలి అనుకుంటే, బిజినెస్ సంబంధించి ఆలోచన చెప్పాలి అనుకుంటే ఎవరు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సొలొమోను గారండి, మహాజ్ఞాని కదా. ఏం చెప్పాడు? ఏమి ఇన్వెస్ట్ చేయమన్నాడు? ఎంత చేయమన్నాడు? ఎప్పటి వరకు చేయమన్నాడు? అలా చేస్తే లాభం వచ్చింది అన్నాడా? ఏమైనా నష్టాలు వస్తాయి అన్నాడా? ఇవన్నీ టక్ 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 బైబుల్ ఉన్న వాళ్ళు త్వర చూడండి, తొందర చూపించేస్తాను. ఇంటికి తర్వాత మళ్ళీ బాగా చదువుకోండి మీరు, ఓకేనా? ప్రసంగి గ్రంథం. దేవుడు చెప్పాడంటే ఆ బిజినెస్ ఎలా ఉంటుందంటేనండి, ఎలా చేసినా, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా దానికి 100 తప్ప 1 కదండి, 0.00% కూడా లాస్ రాదండి. ఎందుకంటే దేవుడు కదా బిజినెస్ చేయిస్తుంది, మరి దేవుడు కదా ఆ బిజినెస్ సంబంధించినటువంటి ట్రిక్ చెప్తుంది. మరి ఆయన చెప్పాడంటే ఇంకా దాంట్లో ఇంకా అస్సలు ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటాయి చెప్పండి? ఆయన నమ్మదగిన వాడని మనం విన్నాం కదా, ఆయన మాట తప్పని వాడు కదా. మరి మాట తప్పని వాడు మాట ఇచ్చాడంటే ఎక్కడైనా ఫెయిల్ అవుతుందండి? అవదండి. కానీ ఈ చిన్న లాజిక్ని క్రైస్తవులైన వారే మిస్ అయిపోయి ఇప్పటికీ మేధావులని చెప్పుకుంటూ, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాను చెప్పుకుంటూ, కన్న తండ్రి మాటలలోని పరమార్థం తెలియక ఈ లోక సంబంధమైనటువంటి ఎన్నో బిజినెస్లో ప్రయాసపడుతున్నారు. పిల్లలకి అంటున్నారు, బంధువులకి అంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు తరాలకు అంటున్నారు. ఆ తర్వాత రకరకాలుగా మోసపోతున్నారు. ఆ మోసాన్ని భరించలేక చివరికి కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి సంఘటనలు కూడా మనం ఎన్నో చూస్తున్నాం ప్రియులరా. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ ఎలాంటిదంటే 100కి 1000% గ్యారెంటీ అండి. ఏంట బిజినెస్ చూద్దాం. 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము మొదటి మాట చూడండి. మీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. 7 8 భాగము పంచిపెట్టుము. ఇదే బిజినెస్ అండి. ఆహారం ఏంటి, నీళ్ళ మీద వేయటం ఏంటి, చాలా దినాల తర్వాత కనిపించటం ఏంటి, ఆ కనిపించిన తర్వాత మళ్ళా ఒక 7 8 పెట్టడం ఏంటండి? అసలు ఆహారం ఉదయం వండుకుని మనం అదే ఏదో పని మీద బయటకు వెళ్తూ ఉంటాం, సాయంత్రం పుస్తకం ఏమవుతుందో చెప్పండి. ఇది వచ్చేది ఎండాకాలం, ఏమైపోతూ ఉంటుంది? ఉంటుందా? నువ్వు డ్రై ప్లేస్లో పెడితేనే ఉండదు కదా. మరి నేల మీద వేయటం ఏంటి? ఇంకా నేలలో వేసిన ఆహారం ఎలా పనిచేస్తుందండి? మళ్ళీ కొన్ని క్షణాలు అన్నాడా, కొన్ని నిమిషాలు అన్నాడా, కొన్ని గంటలు అన్నాడా, కొన్ని రోజులు అన్నాడా? కాదండి, చాలా దినములైన తర్వాత. అంటే ఇది పాత నిబంధన కదండి. చాలా దినాలు అన్నాడంటే చాలా కాలం తర్వాత, అంతే కదా. పాత నిబంధన అంతా రూపకాలం కాలం తెలుసు. ఎక్కువ కాలం చెప్పడానికి చాలా, 1000 అలా వాడతారు కదా పద ప్రయోగం. చాలా దినములైన తర్వాత అన్నాడు. ఇప్పుడు మీ అందరికి చాలా ఏంటండి, ఏదో పెద్ద గొప్పగా చెప్పాడు, ఆహారం అంటున్నాడు, ఏమంటున్నాడు అనుకుంటారు కదా. ఏంటి ఆహారం అంటే ఏంటి, నీళ్ళంటే ఏంటి, ఈ 7 8 అంటే ఏంటి, ఏం కనిపిస్తుంది, ఎలా లాభం వస్తుంది? ఆహారము అంటే ఏంటి చూద్దాం. టైం లేదు కదా, అందుకని వెళ్ళిపోతాం, ఎక్కువ వివరించట్లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయము మంచి మాట ఉంటుంది చూడండి అక్కడ. యోహాను సువార్త, యేసుప్రభు శిష్యుడు కదండి.
యేసుప్రభు వారు ఎవరు? మహాజ్ఞాని. సొలొమోను మించిపోయిన జ్ఞానం కదా. ఇంక యేసుప్రభు వారి కన్నా జ్ఞానం నాకు చెప్పడానికి భూమి మీద లేడు. మహాజ్ఞానాన్ని పనిచేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మహాజ్ఞానికి స్నేహితుడు ఎవరు? ఫ్రెండ్ ఎవరు? బాగా ఉన్నది ఎవరు? యోహాను గారు. ఆయన అంటున్నాడు, ఆహారం అంటే ఏంటో చెప్తున్నా చూడండి. 6వ అధ్యాయము చదువున్నాను 51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నాడు. ఇప్పుడు యేసుప్రభుని తీసుకెళ్ళేసేద్దాం నేలలో. ఆహారం అంటే నేనే అన్నాడు కదా. యేసుప్రభుని తీసుకెళ్ళేసేద్దాం వాళ్ళ నేలలో కాదండి. మరి యేసుప్రభు ఎవరు? అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చెప్పాడు కదా, ఆదియందు వాక్యముండెను. ఇప్పుడు ఆహారం అంటే ఏంటి? వాక్యం. వచ్చేసిందా? ఒకటి వచ్చేసింది. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఏం చెయ్యాలి? ఎక్కడేమన్నాడు? ఆహారాన్ని ఎక్కడేమన్నాడు? నీడలో ఏమన్నాడు? ఇప్పుడు ఆహారం అంటే ఏమని చూసాం? వాక్యం అని చూసాం. ఈ వాక్యాన్ని ఎక్కడ వేయాలి? నీళ్ళ. నీళ్ళ వేస్తామండి. గోడకు చెప్తే వింటారా? జంతువులు చెప్తే వింటాయా? ఎక్కడ వేయాలి? నీళ్ళు అన్నాడు. మరి నీళ్ళు అంటే ఏంటి? ప్రకటన గ్రంథం ఇంకెక్కువ సస్పెన్స్ పెట్టలే. 8:30 కన్నా ఇచ్చారు కదా. మీరు పొద్దు నుంచి చాలా అలసిపోయారు, అందుకని ఇంకెక్కువ మిమ్మల్ని శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు. 17వ అధ్యాయము 15 వచ్చి చూడండి. నీళ్లు అంటే ఏం చెప్తాను చూడండి. మరియు ఆ దూత నాతో ఎలాగో చెప్పాను, పద్మాసు దీపంలో పరవశుడైనటువంటి యాహోను గారికి పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు చెప్తున్నా మాట. నీళ్ళంటే నువ్వు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు లోక భాష కాదండి. బైబుల్లో డౌట్ వస్తే బైబుల్నే అడగాలి. అంత తీరిక మనకి ఎక్కడదండి. అంత తీరిక మనకి ఎక్కడ చెప్పండి. ఇప్పుడు నీళ్ళంటే ఏంటి చెప్తున్నాడు ఇక్కడ? ఆ దూత నాతో ఎలాగో చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ఏమనంట? నీరుందట. ఆ నీటి మీద ఒక వేశ్య కూర్చుందట. ఈ జలములు దేనిని సూచిస్తున్నవి? ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును అన్నాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఎక్కడ వెయ్యాలి? మనుషులకు పంచాలండి. ఇది మన బిజినెస్. ఈరోజు ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఎవరికి వాళ్ళే 4 గోడల మధ్య చైన్ ప్రేయర్ అంటున్నావు, 24 hours ఆల్ నైట్ ప్రేయర్ అంటున్నావు, 3 hours అంటున్నావు. నువ్వు కష్టపడిన నీ కష్టాన్ని ఎప్పుడైనా ఒక 7-8 మందికి ఈ ఆహారం అనే వాక్యాన్ని ఈ జనములు అనే చలం మీద వెయ్యగలుగుతున్నావా? ఆలోచించిన పిల్లరా. అక్కడికి వెళుతున్నావు, పరలోక ప్రార్థన చేస్తున్నావు. తండ్రి, పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లు భూమి మీదను నెరవేరుడుగా కంటున్నావు. బైబుల్ సంఖ్యలో పెట్టుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరి బీరువాళ్ళు వాళ్ళు పెట్టేసుకుంటున్నారు, ఎవరి పనికి వాళ్ళు. ఎక్కడండి? షాపింగ్ మాల్ ఖాళీ లేదు. హైదరాబాద్లో ఏ రోడ్డు ఖాళీ ఉంది చెప్పండి? ఏ వైన్ షాప్ ఖాళీ ఉంది చెప్పండి? ఏ కిరాణా షాప్ ఖాళీ ఉంది చెప్పండి? ఏ డ్రెస్సింగ్ మాల్స్ ఖాళీ ఉన్నాయి చెప్పండి? ఏ సంఘానికి వెళ్ళి చూడండి, ఎక్కడైనా ఫుల్ అవుతుందో చెప్పండి సంఘం? కారణం దేవుడు చెప్పిన బిజినెస్ని మరిచిపోయింది ప్రియులరా. ఎంతకాలం చూడమన్నాడు? కొంతకాలం చూడన్నాడు. మీకు బాగా గుర్తు రావాలి. ఇప్పుడు పేతురు గారు వచ్చాడు, అయ్యా సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నావు. ఆయన ఊరికి అనలేదు. వలలు, నావా, కుటుంబం, భార్య, పిల్లలు, పొలాలు, ఆస్తులు, అన్నదమ్ములు, అంతస్తులు సమస్తాన్ని విడిచిపెట్టేశాడండి. పేతురు, వెరీ గుడ్, నువ్వేదైతే ఇప్పుడు నా కొరకు కోల్పోయావో దానిని పరమందు 100 అంతలు నీకు ఇస్తాను అన్నాడు. మరి ఇది ఎంతకాలం చేయాలయ్యా? ఈ బిజినెస్ ఎంతకాలం చేయాలి? ఎంతకాలం చేయాలి? ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. త్వరగా ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన ఈ కార్యములను
మీరు పరిశుద్ధుల కొరకు ఉపచారము చేసి ఇంకను ఒకసారి చేస్తే సరిపోదు, ఒక 10 సార్లు చేస్తే సరిపోదు, నీ లైఫ్ టైం చేస్తూనే ఉండాలి. నీ లైఫ్ టైం చేస్తూనే ఉండాలి. ఈ దేహం దేవునిది. ఆయన ఇచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్కి ఇది మెటీరియల్. ఒక కన్ను తీసేస్తే నీ పరిస్థితి ఏంటి? ఒక కాలు తీసేస్తే నీ పరిస్థితి ఏంటి? ఒక లివర్ తీసేస్తే నీ పరిస్థితి ఏంటి? ఒక కిడ్నీ పోతే నీ పరిస్థితి ఏంటి? అవయవాలన్నీ దేవుడు నీకు ఇచ్చి ఈ రూపం నాది అని ప్రతి అవయవాన్ని చేస్తూ తన అరిచేతిలో చెక్కుకుంటూ చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది, ఈ రూపం నాది అని ఈ లోకానికి పంపించి నేనెంత పరిశుద్ధుడినో అలా బ్రతకమని దేవుడు చెప్తే ఈ దేహాన్ని దేనికి బానిసలుగా ఎలా మార్చేసుకుంటున్నా చూడండి ప్రియులారా. మనిషికి భయం ఉందా చెప్పండి? ఎవరండి ఆలోచిస్తున్నారు? ఎవరండి బైబిల్ చదువుతున్నారు? ఎవరండి దేవుని మాటలు వింటున్నారు చెప్పండి? సీరియల్ అయితే వరుస ఎన్ని గంటలైనా చూస్తారు, సినిమాలు చూస్తారు, ఎన్ని వ్యాపారాలు చేస్తారు, ఎన్ని షాపింగ్ మాల్స్, ఎన్ని గంటలైనా చూడండి. క్రిస్మస్ వచ్చిందంటే నేను అన్నిటి గురించి మాట్లాడాను. అందుకే ఎప్పుడు కూడా ఎక్కడ బయట అయినా చర్చలో ఎక్కడైనా పాపం వాళ్ళకి తెలియదండి ఈ జ్ఞానం. వాళ్ళకి తెలియచేయటానికే మనల్ని పెట్టుకున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. దీన్ని తీసుకుని ఒకడు మొదలు పెట్టాడు. అదే తెలుసా? అగ్రిగోల్డ్. ఒకడు ఎంతమందిని చేర్చాలంట? 3 చేర్చాలి. ఆ ముగ్గురు చేస్తే అలా 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 పెరిగిపోతుంది. వాడిని తులాభారం వేస్తారట. లాస్ట్కి అగ్రిగోల్డ్ ఏం చేశాడు? ముంచేశాడు. సీఎంలో ఏం చేయలేరు, పిఎంలో ఏం చేయలేరు, మినిస్టర్లు ఏం చేయలేరు. ఎవడు నిన్ను కాపాడలేడు. నీకెక్కడ న్యాయం జరగదు. కానీ దేవుడు చేయమన్న ఈ బిజినెస్ లో నువ్వు కనుక అకౌంట్ ఓపెన్ చేసి, నువ్వు కనుక ఆలోచన చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ, నువ్వు కనుక చేస్తూ అలాగే చేస్తూ ఉన్నావా, నిన్ను మరిచేవాడు దేవుడు కాదండి. కొరింథీయులకు రాసిన పత్రిక చివరిగా మాట చేస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ఇదే ఇన్వెస్ట్మెంట్, ఇదే మనం చేస్తున్నటువంటి బిజినెస్. ఈరోజు మనుషులు అనుకుంటున్నారు ఏంటోనండి పాస్టర్ గారికి డబ్బులు బాగా ఎక్కువైపోయినాయి, ఎక్కడో సంస్థల నుంచి డబ్బులు నా బ్యాంక్ అకౌంట్లు మీకు ఇస్తానంటారా? ఉందే 2, అవి కూడా ఎస్బి సేవింగ్, నో కరెంట్ అకౌంట్స్. మీరు చెక్ చేసుకోండి. నా సంఘానికి వచ్చేవాడు కూడా ఎవరో బిజినెస్ మ్యాన్స్ లేరండి, ఎంప్లాయీస్ లేరండి. రోజువారీ కూలీలు. తనకు వచ్చిన 200, తనకు వచ్చిన 500, తనకు వచ్చిన 1000 రూపాయలు తన నెలలోనో, వారంలోనో, సంవత్సరంలోనో, 6 నెలలకో, 3 నెలలకో 1000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చి, ఇదిగో ఈ బిజినెస్ లో నేను కూడా పార్ట్నర్. ఎందుకంటే ఈ బిజినెస్ లో లాస్ ఉండదు, ఈ బిజినెస్ లో ఎవరికి అవమానం రాదు, ఈ బిజినెస్ లో ఎవరికి తల వంచే పని లేదు. ఎంతకాలం అయ్యా? చేస్తూనే ఉండాలి. చేస్తూనే పోతే ఏమొస్తుంది? ఎదురుగా చెప్పాడు కదా, 100 అంతలు వస్తుంది. ఎప్పటికైనా వస్తుందా? ఎప్పటికైనా వస్తుంది. అదే చెప్తున్నాడండి ఇక్కడ. ప్రియులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. అగ్రిగోల్డ్ మోసం చేయొచ్చు, పెరల్స్ మోసం చేయొచ్చు, ఇంకోటి మోసం చేయొచ్చు, పోస్ట్ ఆఫీసులు మోసం చేయొచ్చు, బ్యాంకులు మోసం చేయొచ్చు, ఎవడైనా ఈ భూలోకంలో మోసం చేయొచ్చు నువ్వు చేసే ఇన్వెస్ట్మెంట్ లో. కానీ నా దేవుడు చెప్పే ఇన్వెస్ట్మెంట్ లో ఎవడు నిన్ను మోసం చేస్తారండి? ఎవరైనా? చాలా దృష్టివంతులేంరా. అందుకే మిమ్మల్ని అందరినీ ఈ బిజినెస్ దింపేసాను. ఇప్పుడు ఎంతో తెలుసా? ఇచ్చారా? 100 అంతలు అన్నాడు. అంటే ఎంత? 1,00,000. 6 నెలలకు ఒక మీటింగు, నెలకు ఒకసారి మీటింగ్కి వెళ్ళిపోతున్నాం. ఎంత ఇస్తున్నారు? 100. వెరీ గుడ్. ఎంతో తెలుసా? 10,000. అంతే కదండి. ఇన్వెస్ట్మెంట్ చేసేసావు. ఇప్పుడు నువ్వేమి లెక్కేసుకోవాలి? పర్సంటేజ్ ఇన్కమింగ్. అవుట్ గోయింగ్ 100 వెళ్ళింది, ఇన్కమింగ్ ఎంత వచ్చింది? 10,000. ఇది ఈరోజు 1000 ఇచ్చారు, 3,000 ఇచ్చారు, 2,000 ఇచ్చారు. వాళ్ళ స్తోమత లేదా? పరిశుద్ధులకు పరిచర్య చేసే వారి పేర్లు జీవ గ్రంథమందు అకౌంట్ లేకుండానే వచ్చేసింది వీళ్ళకి. ఏ బ్యాంకులో అండి అకౌంట్ లేకపోతే మీకు ఇస్తారు చెప్పండి డబ్బులు?
దేవుని బిజినెస్ ఎవరికి అర్థం కాలేదురా. ఓకే చాలు, ఓకేనా? థ్యాంక్ యూ అన్నయ్య, చాలా అవుతున్నారు. మీరున్నారు కనుక అందుకే చేద్దాం. చాలా ఇక్కడ శక్తి అవ్వదు. థ్యాంక్ యూ. చాలా ప్రార్థన చేసుకుని తండ్రి మీకు వందనాలు ఆయన. ఒక పల్లవి ఒక చరణం లేచి నిలబడినాం. చాలా కూర్చున్నారు కదా, ఒక చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఒక పల్లవి చరణం అయిపోయిన తర్వాత అన్నయ్య గారు నేను ప్రసంగంలో వెళ్తారు. తండ్రి మీకు వందనాలు ఆయన. మీ మాటలు మీ పిల్లలు విన్నారు. ఇది పరసంబంధమైన వ్యాపారం అని మీ పిల్లలు ఎరిగి ప్రతి కార్యమునందు తండ్రి మంచి మనసు కలిగి మీ ఇష్టాన్ని నెరవేర్చి, ఈ లోకంలో ఎందరో బిజినెస్ చేసి కోల్పోయారు నాయన. ప్రాణహత్యలు చేసుకున్నారు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు నాయన. కానీ ఉన్నతమైన విలువగట్టలేని, ఎవ్వరూ ఆ చోటుకు రాలేని ఆ తేజో మహిమ కలిగిన నీ లోకానికి మమ్మల్ని తీసుకుంటున్నారు తండ్రి. ఆల్రెడీ మా పేరు రాసుకున్నారు మాకు తెలుసు. కానీ మాలో ఎవ్వరు తప్పిపోకుండా తండ్రి, ఏ అపవాది తండ్రి ఈ పసిపిల్లల మీద నాయన కన్ను వేయకుండా నాయన మీ పర సంబంధమైన దేవదూతల భద్రతా వ్యవస్థలు తండ్రి ప్రతి క్షణం మీరు కాస్తూ మీరు కాచి కాపాడమని ప్రాధాన్యపడుతున్నాను. అలాగే నాయన మమ్మల్ని ప్రేమించి మా పరకు వచ్చిన మా నేను కూడా వారి సంఘాన్ని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. వారి ప్రతి ప్రయాణంలో తండ్రి మీరు తోడుగా ఉండండి. మీరు చెప్పారు నాయన, మాట తప్పని దేవుడు మీకు మీ ప్రయాణాలన్నింటినీ మీరు కొలుచుకుంటున్నారు తండ్రి, రాసుకుంటున్నారు. మీ బిడ్డలు పనిలో పడుతున్న ప్రయాస పెడుతున్న ప్రతి కన్నీరు మీ బొడ్డిలో దాచుకుంటున్నారు తండ్రి. మీ బిడ్డలకు మంచి ప్రతిఫలమే ఉంది. మేమేమి ఇవ్వలేము, మీరు ఇచ్చేది శాశ్వతం. ఇలాగే మా జీవితాంతము ఈ పనిలో నాయన మేము నమ్మకంగా మీకు బ్రతుకుచు అనేక మందిని పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా మీ యొద్ద నిలవబెట్టే ఆ యోగ్యత నాకును, మా సంఘానికిను, మా ఆత్మీయ అన్నయ్యకును, వారి కుటుంబానికిను, ఇలాగే నీ కొరకు పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రసాదించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా సమయం ఇచ్చిన దేవునికి వందనాలు, అలాగే దైవజనులకు వందనాలు, కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు. పాట నెంబర్ 125.
దయచేసి అందరూ కూర్చోండి. పిల్లలు ఎదరు జరిగి కూర్చోండి అమ్మా. ఇంకెదరికి రాము అన్నయ్య మీరు కూడా రాము వచ్చేయండి. ఖాళీ ఉంది పొంది ఉంది. మంచిది దేవుని పిల్లరా, చాలా అమూల్యమైనటువంటి సంగతులు మనం విన్నాం. ఆహారము నేల మీద వేయటువంటి ఏంటి మాట్లాడబాకండి, ఎవరు మాట్లాడబాకండి. నిజంగా మీరు ఎంత ధన్యులంటే ఈ దినాన్ని ఏర్పాటు చేసి ఎన్నో జ్ఞాన సంగతులను మనం తెలుసుకోవడానికి ముఖ్య కారకులైన మీ అందరికీ మరోసారి వందనాలు చెల్లిస్తూ, మీతో కూడా మమ్మల్ని కూడా ఆనందింపజేయడానికి మాకు కూడా అవకాశం కలిగించిన మీకు అందరికీ మా కుటుంబాల తరపున సంఘం తరపున కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ ప్రాముఖ్యమైనటువంటి ఘట్టానికి మనం వచ్చేసాం. ఈ యొక్క బైబిల్ తరగతులకు ముఖ్య వాక్యోపదేశకులుగా విచ్చేసినటువంటి దైవజనులు గౌరవనీయులు మరి నందిగామంలో వచ్చినటువంటి సిబిటి ప్రిన్సిపాల్ మధుబాబు గారిని ఈ రాత్రి కాలము వాక్యం అందించవలసిందిగా మన అందరూ కరచాల ధ్వనులతో మరి చప్పట్లు కొడుతూ మన ఆనందాన్ని తెలియజేస్తూ ఆనందంగా వాక్యం అందించవలసిందిగా కోరుతున్నాం. పూర్తిగా నెక్స్ట్ అండి తల ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని మాట్లాడుతున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రాణులైన ప్రభువా, పరలోకమందున్న దేవ, ఘనమైన మీ నామమునకు ఈ రాత్రికాల సమయంలో వందనాలు తెలియజేస్తూ, మీ పిల్లలుగా మేమంతా ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈ రీతిగా మీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన ఈ చక్కటి అవకాశం బట్టి వందనాలు తండ్రి. నిజంగా మీ సన్నిధిలో గడపడం ఎంత సంతోషము, ఎంత ఆనందము. ఈరోజు మాకు మీరు రుచి చూపించారు, మాకు మీరు ఆనందాన్ని కలిగించారు. దాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాగే ఎల్లప్పుడూ మీ సన్నిధిలో, మీ పనిలో, మీ కార్యక్రమాలలో సంతోషించే భాగ్యమును, ఆనందించే ధన్యతను, ఆ గొప్ప కృపను మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ, ఎంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మరి ప్రయాసపడిన ఈ సంఘం అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, కష్టించిన ప్రతి ఒక్కరిని ప్రభులో ఆశీర్వదించమని, వారందరినీ మీ కోసం, మీ పని కోసం తండ్రి పురుకులుపుతూ వారందరికీ ముందుంటూ నాయకునిగా కష్టాన్ని, నష్టాన్ని, నిందను, బాధను, అవమానాన్ని సహిస్తూ భరిస్తూ ఈ సేవలో ముందుకు కొనసాగుతున్న మా సోదరులు, మీ కుమారులు రాఘవన్న గారిని, ఆయనకు సహకరిస్తున్న వారి సాటి అయిన సహకారి సోదరి అక్కను, పిల్లలను, కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారందరినీ ఆశీర్వదించడం ప్రార్థిస్తూ, మరి రాత్రి ఒక చక్కటి సందర్భాన్ని వినడానికి, నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా తోడుగా ఉండి మీదైన మహాజ్ఞానాన్ని మీ పిల్లలుగా మేమంతా వినడానికి, తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి కృప చేయమని ప్రార్థిస్తూ, వింటున్న ప్రతి మాట అది మీ మాటగా భావించి స్వీకరించే మంచి మనసు మీ పిల్లలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, దేవా మీ మాటల ద్వారా మీ మనసును తెలుసుకున్నట్టు, ఆ మాటల ద్వారా మా మనసును సరిచేసుకున్నట్టును సహాయం చేయమని అర్థిస్తూ, యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థనను మీకు చేయించున్నాము మా తండ్రి. ఆమేన్. సరే మంచిదండి. మరి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను మీ మధ్యకు ఆహ్వానించిన స్థానిక దేవజనులు రాఘవన్న గారికి, అలాగే సంఘమునకును, అలాగే పెద్దలు మరి గాబ్రియల్ గారికి, కూడి వచ్చిన సంఘమైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ఈరోజు మీతో కలిసి నేను కూడా ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడపడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నిజంగా చాలా పండుగ వాతావరణంలాగా అనిపించింది నాకు. చాలా చక్కటి కార్యక్రమాన్ని మీరంతా కలిసి ఏర్పాటు చేయడం అభినందనీయం. మీరంతా కూడా ఇలాగే ఎల్లప్పుడూ దేవుని పనిలో, దేవుని కార్యక్రమాల్లో సేవకునికి తోడుగా, సహకారులుగా ఉంటూ అనేకమైన కార్యక్రమాలను జరిగిస్తూ, మీరు ఆత్మీయంగా బలపడుతూ అనేక మందిని దేవుని చెంతకు చేర్చేవారిగా మీరంతా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడెట్టి కృపను మీ అందరికీ దయచేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ,
మరి వాక్యంలోనికి మనం ముందుకు వెళదాం. ఒక చక్కటి సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. ఈ రాత్రి మనం నేర్చుకుంటున్న ఒక చక్కటి సందర్భం, పునాది లేని కుటుంబాలు పాతాళానికేనా అనే విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. పునాది లేని కుటుంబాలు పాతాళానికేనా అనే విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, పునాది అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే ఏ కట్టడమైనా ఏ నిర్మాణమైనా మనం చేయాలనుకున్నప్పుడు, మనం ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ కట్టడము ఎంత గొప్పగా ఉండాలని మనం అనుకుంటామో, ఎంత గొప్పగా ఉండాలని మనం ఆలోచిస్తామో, మనం అనుకున్నంత గొప్ప స్థాయిలో మనం కట్టే కట్టడము లేదా నిర్మాణము ఉండాలన్నా నిలబడాలన్నా దానికి పునాది అనేది చాలా అవసరం. పునాది లేకుండా ఏ కట్టడము కూడా నిలబడదు. పునాది లేకుండా ఏ నిర్మాణం కూడా నిలబడదు. పునాది అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా అవసరమైనది. పునాది విషయంలో కనుక, పునాది వేసే విషయంలో కనుక మనము నిర్లక్ష్యంగా ఉంటే, లేదా పునాది వేసే విషయంలో మనము ఈజీగా తీసుకుంటే, సులువుగా తీసుకుంటే, తరువాత మనం చేపట్టే నిర్మాణం అనేది నిలబడదు అనేది వాస్తవం. మరి పునాది అనేది ఎలా ఉంటుందో తెలుసా? పునాది అనేది ఎలా ఉంటుందో తెలుసా? చాలా ఖర్చుతో కూడుకున్నది, కష్టముతో కూడుకున్నది. ఒక భవనం కట్టాలి అంటే మనకు పైకి కనబడుతున్న భవనమే కనబడుతుంది తప్ప, మనం పైకి చూస్తున్న భవనాన్నే చూడగలం తప్ప, ఆ భవనాన్ని నిలబెట్టిన పునాది భూమిలో ఉంది, అది మనకు కనబడదు, దానిని మనం చూడలేము. ఇంటికి పెట్టిన ఖర్చులో ఎక్కువ భాగం దేనికి ఖర్చు అవుతుంది తెలుసా? ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఆ ఇంటికి మనం పెట్టే ఖర్చులో ఎక్కువ భాగం దేనికి ఖర్చు అవుతుంది అంటే పునాదికేనండి. పునాదికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చాలామంది ఏమంటారంటే, కాబట్టి పునాదికి ఎంత ఖర్చు పెట్టాలా, ఇంత పెద్ద పెద్ద రాడ్లు వాడాలా, ఇంత మంచి సిమెంట్ వాడాలా, దీన్ని ఇంత పకడ్బందీగా చేయాలా, ఏమోనండి ఏదో కట్టేసేయండి అని అనేవాళ్ళు ఉంటారండి కొంతమంది. పునాదిలో ఎక్కువ ఖర్చు పెట్టడం ఇష్టం లేక, అది ఎలాగో భూములకు వెళ్ళిపోయేది కదండి, దాన్ని ఎవరండి చూస్తారు, ఖర్చు అంతా దానిలోనే పెట్టేసి పైకి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేకుండా అయిపోతాయేమో కనుక పునాది ఎలా ఉన్నా పర్లేదు రండి అని కొంతమంది ఏమండి పునాది విషయంలో పట్టించుకోకుండా ఇల్లు కడుతుంటారు. అవి ఎంతో కాలం నిలబడదు. కొంతకాలం ఉండొచ్చేమో కానీ కొంతకాలం తర్వాత ఏమైపోతాయి, నిలబడవు. అందుకే ఇల్లు కట్టేటప్పుడు పునాది విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, చాలా ఆలోచన చేసి పునాది వేస్తారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో రాజధాని కట్టాలి అని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ రాజధాని నిర్మాణం చేపట్టాలి అంటే ఆ రాజధాని నిర్మాణానికి ఎవరికి కావలసిన బిల్డింగులు, సెక్రటేరియట్లు కట్టాలన్నా, సముదాయాలు నిర్మించాలన్నా, అక్కడ ఏ నిర్మాణం చేపట్టాలన్నా ఆ కట్టడాల కోసం పునాది ఎంతవరకు వెళ్ళాల్సి వస్తుంది తెలుసా? భూమి మీద నుంచి 40 అడుగుల లోతుకి వెళ్ళాలంట. ఒక్కొక్క కాలం అంటే ఒక్కొక్క పిల్లర్ వేయడానికి భూమి లోపలికి 40 అడుగుల లోతుకి వెళ్ళాలంట. 40 అడుగుల లోతుకి వెళ్ళి అక్కడి నుంచి పునాది వేసుకుని పైకి వస్తే తప్ప ఆ పైన ఆయన కట్టాలనుకున్న కట్టడం నిలబడదు అంటూ జియాలజిస్టులు, భూగర్భ శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా పరిశోధన చేసి చెప్తున్నారు. ఏమండి మీరేదో ఇక్కడ రాజధాని కట్టేయాలని పైపైన ఏదో గుంటలు తవ్వేసి మీరు కనుక కట్టడాలు చేపట్టారంటే అవి ఎంతో కాలం నిలబడవు, అవన్నీ కూడా కుప్పకూలిపోతాయి. కాబట్టి పునాది చాలా గట్టిగా వేయాలి, చాలా లోతులోకి వేయాలి అని వారిచ్చిన సలహా మేరకు ఇప్పుడు పనులు ప్రారంభమయ్యాయి. అక్కడ పనులు చేస్తున్నారు, నిర్మాణాలు చేపట్టాలని చేస్తున్నారు. ఎన్నో భారీ యంత్రాలు వచ్చి అక్కడ వర్క్ జరుగుతుంది. ఎలాగైనా 5 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఎందుకు? కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలంట. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే కానీ ఆయన కట్టాలనుకున్న కట్టడం లేదా రాజధాని నిర్మాణం జరగదు. దేనికి ఎంత పెట్టుబడి పెట్టాలి అంటే పునాది
గట్టిగా ఉండాలి. పునాది గట్టిగా లేకపోతే ఏ కట్టడం కూడా నిలబడదు. ప్రియమైన దేవుని వల్ల ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నప్పుడే పునాది గట్టిగా ఉండాలనుకుంటున్నప్పుడు, ఒక భవనం కట్టాలనుకున్నప్పుడు పునాది గట్టిగా ఉండాలనుకున్నప్పుడు, మన ఆత్మీయ జీవితం నిలబడాలన్నా కూడా ఏమండి, మన ఆత్మీయ జీవితం, మన భక్తి జీవితం, మనం దేవుని కోసం చేస్తున్న ఈ ప్రయాసలో, లేదా దేవుని కోసం మనం పడుతున్న ఈ ప్రయాస చివరి వరకు నిలబడి మనకు పరలోకాన్ని ఇవ్వాలి అంటే మన భక్తికి కూడా మనము మంచి పునాది వేసుకోవాలి. భక్తి జీవితానికి, విశ్వాస జీవితానికి, ఆత్మీయ జీవితానికి సరి అయిన పునాది లేకుండా, సరి అయిన పునాది వేసుకోకుండా నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటే మనం పరలోకానికి వెళ్ళలేము. మనం పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీదే మనము మంచి పునాది వేసుకోవాలి. ఏ పునాది వేసుకోవాలి? మంచి పునాది వేసుకోవాలి. ఆ విషయాన్ని గురించే మరి అపోస్తుడైన పౌలు గారు పత్రిక రాస్తూ చెప్తున్నారు. చూడండి ఒకసారి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదవగలిగితే ప్రియమైన దేవుని వారా, అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ 6వ అధ్యాయము 19వ వచనంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు చూడండి. వారు వాస్తవమైన జీవమును, చూసారండి, వాస్తవమైన జీవం అంటే వాస్తవమైన జీవం అంటున్నారంటే అవాస్తవమైన జీవం కూడా ఉంది. ఉందా? వాస్తవం, అవాస్తవం. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, వారు వాస్తవమైన జీవమును. ఎవరు వారు? ఎవరైనా పరలోకానికి వెళ్ళాలి, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, నిత్యము జీవించే లోకానికి వెళ్ళాలి అని ఎవరైనా అనుకుంటే వారందరికీ ఆయన ఇస్తున్న సూచన. ఇక కూర్చొని మనందరికీ కూడా పరలోకం వెళ్ళాలని ఉందా లేదా? లేదా మాకు పరలోకం వెళ్ళాలని లేదండి, ఏదో టైంపాస్కి వస్తున్నాం అంటారా? కాదు కదండి. టైంపాస్ కోసం కాదు కదా మనం వచ్చేది. టైంపాస్ చేయాలనుకుంటే ఎక్కడికి అవసరం లేదు కదా. టైంపాస్ చేయడానికి ఎన్నో ఉన్నాయి బయట. టైంపాస్ చేయడానికి, సరదాగా సమయాన్ని గడపడానికి మనం మందిరానికి రానవసరం లేదు. లోకంలో ఎన్నో నీకు టైంపాస్ కోసం ఉన్నాయి. అవన్నీ కాదనుకుని మేము ఇక్కడికి వచ్చామంటే మనం అంటే దేనికోసం వచ్చాము? దేనికోసం మనం వచ్చామంటే వాస్తవమైన జీవాన్ని నేను సంపాదించుకోవాలి. ఈ భూమి మీద ఉన్న జీవం వాస్తవమైనది కాదు. ఈ భూమి మీద ఉన్న జీవం వాస్తవమైనది కాదు. ఇక్కడున్న జీవం, ఇక్కడున్న జీవితం, ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద మనకున్న జీవితం వాస్తవమైనది కాదు, శాశ్వతమైనది కాదు, స్థిరమైనది కాదు. ఈ భూమి మీద మన జీవితం చాలా చిన్నది, చాలా చిన్నది. ఎంత చిన్నది అంటే ఎవరినైనా ఆవిరి వంటిది అనేసరి పక్కన యాకోబు పత్రికలు. నీ జీవము ఏ పాటిది? చూసారండి, నీ జీవము. మీరు ఈ భూమి మీద ఎంతకాలం బతుకుతారనుకుంటున్నారు? ఎంతకాలం ఈ భూమి మీద జీవించగలనుకుంటున్నారు మీరు? ఏమంటే నేను చాలా కాలం ఉంటానండి, నేను చాలా కాలం బ్రతుకుతానండి అనుకుంటున్నావా? నేను 100 ఏళ్ళు బ్రతుకుతానండి అనుకుంటున్నావా? అనుకున్నాడు ఒక ఆయన ఈ హైదరాబాద్లోనే చనిపోయాడు. ఆయన ఎక్కడే నాగేశ్వరరావు గారు. సెంచరీ కొట్టేస్తాను అన్నాడు. ఏమన్నాడు? సెంచరీ కొట్టేస్తాను, నేను 100 సంవత్సరాలు గ్యారంటీగా బ్రతుకుతాను అన్నాడు. అన్న కొద్ది రోజులకే చనిపోయాడు. ఎవరు? నేను 100 సంవత్సరాలు బ్రతుకుతాను, నేను మంచి భోజనం చేస్తున్నాను, నేను చక్కటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నాను, మంచి పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నాను, మంచి డాక్టర్ దగ్గరికి నేను వెళ్తున్నాను, మంచి మందులు నేను వాడుతున్నాను, నేను భూమి మీద చాలా కాలం బ్రతుకుతాను అనుకుంటున్నావా? తప్పు. మన ఆలోచన తప్పు. అలా అనుకునే వాళ్ళ ఆలోచన అంతా తప్పు. దేవుడు అంటున్నాడు, అలా అనుకునే మనతో నీ జీవము ఏ పాటిది? నీ జీవం ఎంతయ్యా? నువ్వెంతకాలం బ్రతకాలో? దేవుడిని ప్రశ్నిస్తున్నారు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. ఆవిరి లాంటి జీవితం. ఈ భూమి మీద మనిషికి ఉన్న జీవితం ఎలాంటిదంట? ఆవిరి వంటిది. ఈ భూమి మీద ప్రతి మనిషి కలిగి ఉన్న జీవితం అంతా ఆవిరి వంటిది, చాలా చిన్నది. మనం చాలా పెద్దగా ఊహించుకుంటున్నాం. ఈ భూమి మీద మనం బ్రతికే సమయం చాలా చిన్నదండి. ఎంత చిన్నదో చెప్పరా?
ఎంత చిన్నది చెప్పనా? ఏమంటే ఎంత చిన్నదో చెప్పేమంటారా? ఎంత చిన్నదో చెప్తాను ఒకసారి, మీరు బాగా జాగ్రత్తగా ఎవరైనా నేను చెప్పేది. ఎంత చిన్న జీవితం మనం ఈ భూమి మీద కలిగి ఉన్నామో మీకు బాగా చెప్తాను. ఏమంటే ఈ భూమి మీద బాగా ఉన్నాను, ఈ భూమి మీద మనం 1000 సంవత్సరాలు బ్రతికామనుకోండి, బాగా ఉన్నాను, ఈ భూమి మీద మనం ఒకవేళ 1000 సంవత్సరాలు బ్రతికామనుకోండి, దేవుని దృష్టిలో ఎంతకాలం బ్రతికినట్టు? ఎంతకాలం బ్రతికినట్టు చూద్దామా? కీర్తన గ్రంథం చూడండి ఒకసారి, 90వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఏమంటున్నాడు? కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 4వ వచనం మనం చదవగలిగి ప్రేమ దేవుని వల్ల అక్కడ చెప్తున్నాడు చూడండి. అక్కడ చెప్తున్నాడు చూడండి, భక్తుడు అంటున్నాడు మోషే గారు, దేవా నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. చూసారంటే ఎలా ఉన్నాయంట? ఒక రోజునయ్యా 1000 సంవత్సరాలు దేవుని దృష్టికి ఎంత ఉందంట? ఒక రోజు అనుకోండి. అంటే మనకి 24 గంటలు. ఒక రోజు అంటే మనకు 24 గంటలు. దేవునికి ఒక రోజు ఎంతకాలం అయితే దేవునికి ఒక రోజు అంట? 1000 సంవత్సరాలు గడిస్తే దేవునికి ఒక రోజు అంటున్నాడు. ఒకవేళ మనము ఈ భూమి మీద 1000 సంవత్సరాలు బ్రతికామనుకోండి, 1000 సంవత్సరాలు బ్రతికామనుకోండి కాసేపు, అప్పుడు ఈ భూమి మీద దేవుని దృష్టిని ఎంతసేపు బ్రతికినట్టు? మనం ఎంతసేపు బ్రతికినట్టు? ఒక్కరోజు అంటే 24 గంటలు. బాగా అర్థం చేసుకున్నాం. ఈ భూమి మీద మనం 1000 సంవత్సరాలు బ్రతికితే దేవుని దృష్టి ఎంతకాలం బ్రతికినట్టు? ఒక్కరోజు. 1000 సంవత్సరాలు అయితే 500 సంవత్సరాలు అయితే, ఒకవేళ 500 సంవత్సరాలు బ్రతికామనుకోండి, ఎంతకాలం బ్రతికినట్టు? 24 గంటల్లో సగం ఎంత? 12 గంటలు. పోనీ 500 సంవత్సరాలు ఎక్కడైనా బ్రతకాలం అనుకోని, పోనీ 250 వచ్చామనుకోండి, 250 సంవత్సరాల భూమి మీద బ్రతికితే దేవుని దృష్టి ఎంతకాలం బ్రతికినట్టు? 12లో సగం 6. ఓకేనా? పోనీ 250 బ్రతికే అవకాశం ఉందా? లేదు. 125 సగం. ఈ 125 సంవత్సరాలు బ్రతికామనుకోండి, ఇక్కడ ఎన్ని గంటలు? 6 గంటల్లో సగం ఎంత? 3 గంటలు. నువ్వు 125 సంవత్సరాలు బ్రతికామంటే దేవుని దృష్టి భూమి మీద ఎంతకాలం ఉన్నట్టు? 3 గంటలు. పోనీ అంతైనా ఉందా? ఎంత మరి? 60, 70. 120లో సగం చేస్తే ఎంత మనకి ఇప్పుడు? 65 సంవత్సరాలు. మన ఆయన 70 సంవత్సరాలు. భూమి మీద 70 సంవత్సరాలు బ్రతికామంటే దేవుని దృష్టి భూమి మీద ఎంతకాలం ఉన్నట్టు? 3 గంటల్లో సగం గంటన్నర. ఈ భూమి మీద మనం 70 సంవత్సరాలు బ్రతికామంటే దేవుని దృష్టి ఎంతకాలం బ్రతికినట్టు? గంటన్నర. మరి 70 అయినా బ్రతుకుతున్నామా? ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు సర్వే చేసి మనం తినే తిండి, మనం త్రాగే నీరు, మనం పీల్చే గాలి, ఇప్పుడున్న వాతావరణం అంతా పరిశీలన చేసి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఈ భూమి మీద మనిషి సగటు ఆయుష్ కాలం 50 సంవత్సరాలు కూడా లేదు అని చెప్పేశారు. మీరు 50 సంవత్సరాలు బ్రతకడం కష్టం అని చెప్పేశారు. అంటే 50 సంవత్సరాలు బ్రతికాలంటే గొప్ప అనేసారు. ఎందుకంటే తినే తిండి పాడైపోయింది, కలుషితం అయిపోయింది, త్రాగే నీరు కలుషితం అయిపోయింది, పీల్చే గాలి కలుషితం అయిపోయింది. ఈరోజు మనకు ప్రకృతిలో దొరికేవేవి కూడా మంచివి కాదు. మంచివి అనుకొని తింటున్నాం అంతే కదా, మంచివి అనుకొని తింటున్నాం కదా, అవేవి మంచివి కదా, అన్నీ పాడైపోయాయి. ఈ పాడైపోయిన ఆహార పదార్థాలు, పాడైపోయిన నీరు, పాడైపోయిన గాలి, ఇవన్నీ పీల్చుకుంటూ ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతకాలం? కనీసం 50 సంవత్సరాలు బ్రతకాలం. అది కూడా కష్టమే. ఇప్పుడు మన దేవుని వల్ల ఇలా మనం ఆలోచిస్తే ఈ భూమి మీద మనం 70 సంవత్సరాలు బ్రతికితే దేవుని దృష్టి ఎంతకాలం బ్రతికినట్లుంట? గంట. గంట సేపు కోసం ఏంటి మీరు ఎంత గర్వీతున్నారు అంటున్నా ఆయన. భూమి మీద గంట ఉండటం కోసం ఏంటి పెద్ద ఇదైపోతున్నాం? దేవుడు అంటున్నాడండి, గంట సేపు ఉండేది భూమి మీద. ఏమంటే గంట సేపు కోసం ఎందుకు ఇదంతా ఇంత ఆరాటం? ఈ భూమి మీద నీకు శాశ్వత జీవం లేదు. ఒక గంట మహా అయితే. యేసుక్రీస్తు ఎంతకాలం బ్రతికారండి? యేసుక్రీస్తు ఎంతకాలం? 65 ఉన్నాం కదా, 65లో సగం చేస్తే ఎంత వచ్చింది యేసుక్రీస్తు వారికి? 33.5. గంట మాత్రం సగం ఎంత? 45 నిమిషాలే. యేసుక్రీస్తు వారికి భూమి మీద ఎంతకాలం ఉన్నారు? కేవలం 45 నిమిషాలే బ్రతికారు దేవుని దృష్టిలో. ఎంత అవుతుంది మీకు? దేవుని లెక్కలోకి మనం వెళితే ఈ భూమి మీద మనం బ్రతికే సమయం చాలా 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 చిన్నది. ఈ చిన్న జీవితానికి మనిషికి అంత గర్వవేయటం అండి. ఈ చిన్న జీవితానికి మనిషికి అంత అహంకారం అండి. ఈ చిన్న జీవితకాలానికి మనిషికి అంత పొగరండి. ఈ చిన్న జీవితానికి మనిషికి అంత గర్వం అండి. అవునా కదా? ఏమండి అవుతాడు అసలు మనిషి? అదే అంటున్నాడు, నీ జీవము ఏ పాటిది? నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు అనుకున్నావు భూమి మీద? ఒక్కసారి నువ్వు ఆలోచించు. అంటే ఒక్కసారి మనం ఆలోచించినప్పుడు మనకేమైపోయింది? ఇప్పుడు మహా అయితే గట్టిగా గంట గంటన్నర. సినిమా చూసినంతసేపు కూడా లేదు. సినిమా ఎంతసేపు ఉంటుంది?
సినిమా 2.5 గంటలు అంతేనా ఉందా? గంటన్నర గట్టిగా 70 సంవత్సరాలు బ్రతికితే, అది కూడా 70 సంవత్సరాలు బ్రతికితే గంటన్నర ఉన్నట్టు. ఈ చిన్న జీవితానికి ఎందుకు నేను ఆలోచిస్తాను అంటున్నాడు. అది అంటున్నారు, ఇది వాస్తవమైన జీవితం కాదు, ఇది శాశ్వతమైన జీవితం కాదు. ఈ 100 ఏళ్ళే శాశ్వతం అనుకుంటున్నావా? కాదు. ఇది చాలా చిన్నది, చాలా చిన్నది. ఇది శాశ్వతమైనది కాదు, వాస్తవమైనది కాదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. ఆవిరి లాంటి జీవితం. ఏమండి, మీ అందరికీ వంట చేయడం తెలుసు కదా బాగా. మీ అందరికీ వంట చేయడం బాగా తెలుసు. వంట చేస్తుంటారు రోజు మీరు. ఆ వంట చేస్తున్నప్పుడు మీరు ఆవిరిని చూస్తారు కదా, రోజు చూస్తున్నారు కదా. ఎంతసేపు ఉంటుంది ఆవిరి? 1 గంట ఉంటుందా? 2 గంటలు ఉంటుంది అనుకోని. ఎంతసేపు? మీరు ఇలా మోత తీసారో లేదో కలుపుదామని తిప్పుదామని ఇలా మోత తీసి గంట గంటల పెట్టలోకి మాయమైపోతుంది ఆవిరి. కనబడదు. మోత తీగా ఉప్పుడు వచ్చేస్తుంది, క్షణాల్లోనే కళ్ళ ముందే మాయమైపోతుంది. మనిషి జీవితం కూడా అదే. ఈ భూమి మీద మనిషి జీవితం కూడా అంతే ప్రియమైన దేవుడు. ఏ క్షణాన్న మనం కొట్టుకుంటే నీ గుండె ఆగిపోతుందో తెలియదు. ఏ క్షణం నీ మెదడు ఆగిపోతుందో మనకు తెలియదు. ఇప్పుడే పాటలు మనం అన్నాం కదా, పాట పాడడం అన్నాం కదా. ఎప్పుడు గుండె ఆగిపోతే తెలియదు, ఎప్పుడు మెదడు ఆగిపోతే తెలియదు, ఎప్పుడు ఈ కళ్ళు కనబడకుండా పోతాయో తెలియదు. ఏ క్షణాన్న ఏమండి, ఈరోజు కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు, తెలుసా మీకు? వింటున్నారా? కార్డియాక్ అరెస్ట్ అంటారు. పోలీసులు అరెస్ట్ చేయడం తెలుసు, పోలీసులు అరెస్ట్ చేయడం తెలుసు మనకి. కానీ ఎవరు అరెస్ట్ చేస్తున్నారు? కార్డియాక్ అరెస్ట్, గుండె అరెస్ట్ చేస్తున్నారు. మనం ఎక్కడికి వెళ్తామో మనం పడుకుంటుంది అంతే. తెల్లరి పట్టుకుంటలేదు. మనం శవంగా దొరుకుతున్నాం, శవంగా భూమి మీద కనబడుతున్నాం. ప్రియమైన దేవుడు వల్ల ఇది శాశ్వతమైన జీవితం కాదు. ఈ భూమి మీద మనం బ్రతికితే చాలా చిన్నది. ఈ చిన్న జీవిత కాలంలో ఏం చేయమని చెప్తున్నాను? ఇప్పుడు వచ్చిన తిమోతి పత్రిక 6:19 వచ్చేసరికి, ఈ చిన్న జీవితం కలిగిన నీవు ఈ భూమి మీద నీకు చిన్న జీవితం కనుక దీనికోసం కాదు నువ్వు ఆలోచించవలసినది. మనం ఏం ఆలోచించాలి అంటే చెప్తున్నాడు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము. చూసాడు, వాస్తవమైన జీవాన్ని ఏం చేయాలంట? సంపాదించుకోవాలంట. జీవాన్ని సంపాదించుకుంటున్నాడు ఆయన, జీతాన్ని సంపాదించుకుంటున్నాం మనం. ఏం సంపాదించుకుంటున్నాం మనం? జీతాన్ని సంపాదించుకోవడం కోసం వెళ్తున్నాం మనం. నెలవగానే జీతం, సాయంత్రం అవగానే కూలి. ఏ భాషలో చెప్పుకుంటావో, ఏ భాషలో అనుకుంటావో, అవునా? నువ్వు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకో. వాస్తవమైన జీవం ఒకటి ఉంది, ఆ జీవాన్ని నువ్వు సంపాదించుకోమని దేవుడు చెప్తే, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే వారు వేరండి. పొద్దున సాయంత్రం వరకు కూలి వేసి డబ్బు సంపాదించుకునే వారు ఉన్నారు. నన్ను సంపాదించుకోవాల్సినది దేనిని? ఏమి నువ్వు సంపాదించుకోవాలి అంటే, ఈ లోకంలో డబ్బులు కాదు సంపాదించుకోవాల్సినది, ఈ లోకంలో అధికారాలు కాదు సంపాదించుకోవాల్సినది, ఈ లోకంలో ఆస్తులు కాదు సంపాదించుకోవాల్సినది. ఎందుకంటే ఇవన్నీ నువ్వు సంపాదించినా వాటిని అనుభవించడానికి నువ్వు ఉండవు. అవి ఉంటాయి, నువ్వు ఉండవు కదండి. మనకు చాలా మంది తెలుసు, ఏమంటే పెద్ద బిల్డింగ్ కట్టాడండి, ఇల్లు అక్కడే ఉంది, ఆయన మాత్రం నా భూమి అన్నాడు, భూమి అక్కడే ఉంది, ఆయన లేడు. నా ఇల్లు అన్నాడు, ఇల్లు అక్కడే ఉంది, ఆయన లేడు. నా బంగారం అంది, బంగారం అక్కడే ఉంది, ఏం లేదు కదండి. మనం చూస్తున్నాం కదా, మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా ఈ వాస్తవాలన్నీ. ఇవన్నీ చూస్తున్నప్పుడైనా మనకు ఏమండి జ్ఞానోదయం కలగాలి, మనకు జ్ఞానోదయం కలగాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అర్థం కావాలి, ఇవన్నీ దేవుడు మనకు ఎందుకు చూపిస్తున్నాడు, మనకు పాఠం నేర్పించాలనుకున్నాడు ఆయన. మీరు సంపాదించుకోవాల్సిన ఈ లోకాన్ని కాదు, ఈ జీవితం అశాశ్వతం, చిన్నది, తాత్కాలికమైనది, క్షణికమైనది. మరి వాస్తవమైనది మరొక చోట ఉంది. ఆ జీవాన్ని సంపాదించుకోవాలంట. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది, మంచి ఏం చేయాలంట? పునాది. ఇక్కడ నువ్వు వేసుకునే ఈ మంచి పునాది నీకేం తీసుకొచ్చి పెడుతున్నాడు? మరొక జీవాన్ని, వాస్తవమైన జీవాన్ని నీకు అందిస్తుందంట. మంచి పునాది. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలానికి మంచి పునాదిని తమ కొరకు వేసుకొనచ్చు, మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించువారని ఉండవలనని చెప్పు. తిమోతి, ఏమి సంపాదించుకోవాలో చెప్పు, ఎలా ఆలోచించాలో చెప్పు తిమోతి, సమయం లేదు అంటూ ఏమండి
మొదటి శతాబ్దంలోనే పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాసి చెప్పాడు కదా. 2000 సంవత్సరాలు అవుతున్న ఈ మాటల్లో ఉన్న పరమార్థం మనకు అర్థమైందా? వాస్తవమైన జీవం ఇక్కడ కాదు, మరో లోకంలో ఉంది. ఆ లోకంలో ఉన్న వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి అంటే ఈ భూమి మీదే ఒక మంచి పునాది ఉన్న జీవితకాలంలో రాబోయే కాలం కోసం ఒక మంచి పునాది వేసుకోవాలి అని ఆలోచించగలుగుతున్నామా? ఆ పునాదిని వేసుకోగలుగుతున్నామా? ఇంటికి పునాదిని వేస్తున్నాం కదా. ఇంటికి పునాది గట్టిగా వేయాలనుకుంటున్నాం. దైవ సేవకులను పిలిచి, పండితులను పిలిచి నవధాన్యాలను వేసి దాన్ని ప్రారంభిస్తారు. ఇల్లు కట్టుకోవడానికి పునాది వేసుకుంటున్నాం, మంచిదే. మరి నీ వాస్తవమైన జీవితం కోసం నువ్వు ఏదైనా పునాది వేసుకున్నావా? రాబోయే కాలం కోసం నువ్వు పునాది వేసుకున్నావా? రాబోయే జీవితాన్ని స్వతంత్రించుకోవడం కోసం ఇక్కడే నువ్వు ఏమైనా పునాదిని వేసుకోగలిగావా? అసలు పునాదులు పొందన్న సంగతిని గుర్తించావా? తెలియదు కదండి. తెలియకుండానే వెళ్ళిపోతున్నప్పుడు ఏమైనా తెలుసుకోవాలి. తెలుసుకోవడం కోసమే ఈ సదస్సులు, తెలుసుకోవడం కోసమే ఈ కార్యక్రమాలు, తెలియచేయడం కోసం ఈ ప్రయాస. అన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి మేము రావడానికైనా, ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఈ కార్యక్రమం చేయడానికైనా కారణం ఏంటంటే ఏమండి, బైబిల్లో ఉన్న వాస్తవాలు మనం తెలుసుకోవడం కోసం, బైబిల్ ద్వారాగా మన బ్రతికేంటో మనం నేర్చుకోవడం కోసం ఆలోచిద్దాం. మంచి పునాది వేసుకోమంటాడు. ఇంతకీ పునాది అంటే ఏంటి? ఎక్కడ వేసుకోవాలి? చాలా మంది ఇల్లు కట్టేటప్పుడు ఏమండి, ఇల్లు కట్టేటప్పుడు ముందేం చూసుకుంటారు తెలుసా? నేలను టెస్ట్ చేస్తారు, సాయిల్ టెస్ట్ అంటారు తెలుసా. ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ముందు నేలను పరీక్షిస్తారు, సాయిల్ టెస్ట్ అంటారు. అంటే మట్టిని పరీక్షిస్తారు. మట్టిని తీసుకెళ్ళి ల్యాబ్కి ఆ మట్టిని పరిశోధన చేస్తారు. ఎందుకంటే ఆ మట్టిలో, ఆ నేలలో నేను ఇల్లు కట్టుకుంటే, భవనం కట్టుకుంటే నిలబడుద్దా, నిలబడదా? ఎందుకంటే అన్ని నేలలు భవనాలు కట్టడానికి అనుకూలమైనవి కాదు. అన్ని నేలలు కట్టుకోగలవా? కట్టలేము. మంచి నేల కావాలి. మంచి నేలలోనే పునాది వేస్తే గట్టిగా ఉంటుంది. అదంతా మెతక నేలలో వేసామనుకోండి, మెతక భూమిలో వేసామనుకోండి, అది ఉంటుందా? ఇసుక నేలలో వేసామనుకుని ఉంటుందా? ఉండదు, కూలిపోతుంది. అందుకే భవనం కట్టాలనుకున్న వారు వెంటనే ముందు ఏం చేస్తారంటే జియాలజిస్ట్ని పిలుస్తారు, పరీక్షించుకుంటారు. ఇక్కడ మీరు కట్టొచ్చు అంటే వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాత అప్పుడు పనిని ప్రారంభిస్తారు. ఒక ఇల్లు కట్టడానికి ఇన్ని ఆలోచనలు చేస్తున్నప్పుడు, ఎంతగా ఆలోచన చేస్తున్నప్పుడు వాస్తవమైన జీవం కోసం ఏదైనా మనం ఆలోచన చేయగలుగుతున్నామా? ఆ లోకంలో మనం వెళ్ళడం కోసం, ఆ జీవాన్ని సంపాదించుకోవడం కోసం ఇక్కడే మంచి పునాది వేసుకోమని చెప్పిన దేవుని మాటను తెలుసుకోగలిగామా? ఆలోచిద్దాం. అసలు ఏంటి పునాది, ఏంటి పునాది అనే విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే పునాది ఎంత బలంగా ఉంటే కట్టడం కూడా అంతే బలంగా ఉంటుంది. సిమెంట్ దృఢమైన సిమెంట్ అంతా కాదు. నువ్వు ఎంత పెద్ద మంచి సిమెంట్ ఇచ్చివాడినా నేల సరిగా లేకపోతే ఏమవుతుంది? గొప్ప కూలి 10 సంవత్సరాలు ఇప్పుడు టిక్ టాక్లోనూ సోషల్ మీడియాలో తెగ చూపిస్తూ ఉంటారు ఇలాంటివన్నీ భవనాలు కూలిపోయేవి. అలా చూస్తుండగానే అలా అంతస్తుల భవనాలు కూలిపోతూ ఉంటాయి. ఏం జరిగింది? సరైన పునాది లేదు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా ఎంతోమంది ఆత్మీయ జీవితంలో పడిపోవడం మనం చూస్తున్నాం. లేదా? మీరు బాగా ఆలోచించండి. మన దగ్గర ఉండొచ్చు, సంఘంలోనే ప్రారంభంలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు లేకపోవచ్చు. ప్రారంభంలో దేవుని పనులు ఆసక్తిగా ఉన్నవారు ఈరోజు దేవుని పనులు లేకపోవచ్చు. ప్రారంభంలో చక్కగా దేవుని సన్నిధికి వచ్చిన వారు ఈరోజు దేవుని సన్నిధిలో లేకుండా బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకు ఇలా జరిగింది? ఏమైంది? ఎందుకు దేవుని పనులు పాల్గొలేకపోతున్నారు? ఎందుకు దేవుని కార్యక్రమాలు ఉండలేకపోతున్నారు? ఎందుకు దేవుని కార్యక్రమాలు చురుగ్గా పాల్గొలేకపోతున్నారు? దేవుని పని కోసం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దేవుని పని కోసం ఎందుకు రాలేకపోతున్నారు? దేవుని పనులు ఎందుకు ప్రయాసపడలేకపోతున్నారు? అంటే పునాది ఏమైపోయింది? బలహీనమైపోయింది, కదిలిపోయింది పునాది. మరి పునాది కదిలితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా కూలిపోతుందా లేదా? కూలిపోతుంది. మెల్లిమెల్లిగా కూలిపోతుంది. తర్వాత పక్కన స్క్రాప్ అయిపోతుంది అంతే. ఎంతమంది ఈరోజు దేవుని పిల్లలని, క్రైస్తవులను చెప్పుకుంటూ ఏమండి ఆత్మీయ జీవితంలో బలహీనమైపోయి దేవునికి దూరం అయిపోయిన వారు ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళ. లేదా? ఉన్నారు. మరి ఎందుకు ఇలా జరిగింది అంటే వారు తమ పునాదిని సరిగా వేసుకోలేదు. విశ్వాస జీవితానికి, క్రైస్తవ జీవితం ప్రారంభించిన తర్వాత ఆ విశ్వాస జీవితానికి సరి అయిన పునాదిని వేసుకోలేదు. ఎలాగండి సరైన పునాదిని వేసుకోవడం? ఎక్కడండి పునాది వేసుకోవడం? ఎలాగండి పునాది వేసుకోవడం? ఏ సిమెంట్ వాడాలండి? ఏ రాడ్లు వాడాలండి? ఏ మేస్త్రి రావాలండి అనుకుంటున్నారా? ఇది సిమెంట్ రాడ్లతో చేసే పునాది కాదు.
మరి ఏంటి ఆ పునాది అనేది మనం ఆలోచిద్దాం. మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన చెప్పాడండి మనం పునాదిని ఎలా వీసుకోవాలో. ఏ పునాది బలమైనదో, ఏ పునాది బలహీనమైనదో మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్న తొలినామని చెప్పాడు ఆయన. ఏం చెప్పారు చూద్దామా? చూడండి ఒకసారి మత్తయి సువార్త, అందరం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 వచ్చిన చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 వచ్చిన మనం చదివితే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు పునాదిని ఎలా వేసుకోవాలో, పునాదిని ఎక్కడ వేయాలో, ఆ పునాదిని దేనితో వేయాలో ఆ మెటీరియల్ అంతా చెప్పేస్తున్నాడు ఆయన. చూడండి ఏం చెప్తాడు 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి యేసుక్రీస్తు అంటున్నారు, కాబట్టి ఈ నా మాటలు విని, చూసారండి, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అంటున్నాడు. ఏం చేయాలంట? యేసుక్రీస్తు వారు ఏ మాటలైతే చెప్పారో, బాగా యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీద ఉంటుండగా ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలని వినడమే కాకుండా ఏం చేయాలంట? వాటి ప్రకారము చెయ్యాలి. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు అంటున్న మాట, నేను చెప్పిన మాటలు వినాలి, విన్న మాటల ప్రకారంగా చేయాలి. ఎవరైతే నా మాటలు వింటారో, ఆ విన్న మాటల ప్రకారంగా చేస్తారో వారి పునాది బలమైనది అంటున్నాడు. ఆ పునాది ఎక్కడ తీసుకున్నట్లంట? బండ మీద తీసుకున్నట్లంటది. అంటే యేసుక్రీస్తు వారి మాట లేదా దేవుని మాట. యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఎవరి మాటలు? దేవుని మాటలు కదా. ఆయన ఏమంటాడు? నా తండ్రి నాకు చెప్పిన మాటలు నేను మీకు, నేను మాట్లాడుతున్న మాటలు నా మాటలు కావు, నన్ను పంపిన తండ్రి నాకు చెప్పాడు ఆ మాటలు చెప్పండి, ఆయన మాటలు నేను చెప్తున్నాను మీకు కదా. యేసుక్రీస్తు ఎన్నోసార్లు చెప్పాడు ఈ విషయాన్ని. నా తండ్రి మాటలు మీకు చెప్తున్నాను, నా తండ్రి చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట ఎవరి మాట? తండ్రి అయిన దేవుని మాట. ఆ తండ్రి అయిన దేవుని మాటను ముందు మనం ఏం చేయాలి? వినాలి. ముందేం చేయాలి? వినాలి. వినే మనసు ఉందా ఈరోజు? వినే మనసు ఉందా ఈరోజు? దేవుని మాటలు వినే మనసు ఉందా? అసలు వినే తీరిక ఉందా? వినే ఓపిక ఉందా? అమ్మ దేవుని మాటలు వినిపిస్తారా? మరి రెండో అమ్మాయికి వస్తారా? నాయన దేవుని మాటలు వినడానికి రండి అంటే వస్తారా? దేవుని మాటలు మేము వినవండి. బూతులు వింటామండి కదండి. బూతులైతే వింటామండి, చెవి కూర్చొని మరి వింటాం. దేవుని మాటలైతే అదే వినలేమండి, అబ్బా ఏంటో పొద్దు నుంచి కదండి. దేవుని మాటలు వినడానికే నీకు విసుగొచ్చేస్తే, విరక్తి వచ్చేస్తే వినేది ఎప్పుడు? విన్న మాటల ప్రకారంగా నువ్వు చేసేది ఎప్పుడు? వినాలి, విన్నదాని ప్రకారంగా చేయాలి. అలా చేసిన వారంట వారు బండ మీద తమ ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులను పోలి ఉన్నారు. ఏమంటే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు చెప్పడం ముందే నేలను పరీక్షిస్తారని చెప్పాను కదా. అలా నేలను పరీక్షించినప్పుడు ఆ ఏరియా అంతా బండ ఉందండి, చక్కగా మీరు కనుక బిల్డింగ్ కట్టుకుంటే పైన మీరు 5 స్టేర్లు వేసినా మీ ఇంటికి చెక్కు చెదరదండి అని అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? అబ్బా చక్కగా లోపల బండ వచ్చేసింది, ఈ బండ మీద కట్టుకోవడం వల్ల పునాది ఖర్చు అంతా నాకు తగ్గిపోయింది, లోపల పెద్ద ఐరన్ రాడ్లు వాడాల్సిన అవసరం లేదు కదా, మంచి సిమెంట్ తేవాల్సిన అవసరం లేదు, వాళ్ళందరినీ పెట్టి వాళ్ళ చేత పని చేయించాల్సిన అవసరం లేదు. ఎంత ఖర్చు మిగిలిపోయింది, ఎంత డబ్బు మిగిలిపోయింది కదా. ఒక వ్యక్తి బండ మీద ఇల్లు కట్టుకుంటే ఆ పునాది ఎంత బలంగా ఉంటుందో క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో కూడా దేవుని మాటల ద్వారా తమ జీవితాలను కట్టుకున్న వారి పునాది నిలబడుతుంది. ఎవరైతే వాక్యాన్ని వింటారో, ఎవరైతే వాక్యాన్ని గైకొంటారో, ఎవరైతే వాక్య ప్రకారంగా చేస్తారో, అలా వాక్యాన్ని బాగా నేర్చుకున్నవారు, వాక్యాన్ని తమ జీవితంలో నెరవేర్చాలనుకున్నవారు, ఆ వాక్యం అర్థం చేసుకున్నవారు ఎలా ఉంటారు తెలుసా? వారి విశ్వాస జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని శ్రమలు ఎదురైనా పక్కెళ్ళిపోతారా? అదే చెప్తున్నాడు కనుకొచ్చి ఆ చదువు కంటెంట్ చదువుదాం. నా మాటలు విని వాడు చెప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిందట. కాబట్టి వాన వచ్చిందంట, వరద వచ్చిందంట, గాలి వచ్చిందంట.
వాన, వరద, గాలి, ఒక పెద్ద సైక్లోన్ అంటాం నేను కదా, పెను ప్రమాదం లేదా పెను గాలులు, పెను తుఫానులు అంటుంటాం. ఈ పెను గాలులకు, పెను తుఫానులకు ఎలా ఉంటుంది తెలుసా? మనం కట్టిన పెద్ద పెద్ద భవనాలను కూడా ఎత్తుకెళ్ళిపోద్ది. అంటే టోర్నడో అంటారు, అమెరికాలో ఎక్కువగా వస్తుంటాయి ఇవి. ఇసుక తుఫాను వస్తుంటాయి, ఇసుక సుడులు తిరుగుడు వచ్చి మొత్తం కొట్టుకెళ్ళిపోతుంది. అంతే పెద్ద పెద్ద భవనాలను, వాహనాలను, జంతువులను కూడా ఎత్తుకెళ్ళిపోతాయి. అంతే. ఏమంటే గట్టిగా వచ్చిందంట, వాన కురిసిందంట, వరద వచ్చిందంట, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిందంట, కానీ ఈ ఇల్లు మాత్రం చెక్కు చెదరలేదంట. ఎందుకంటే దాని పునాది ఎక్కడ వేయబడిందంట? బండ మీద వేయబడింది. అంటే బండ మీద పునాది ఉంటే వాన వచ్చినా, వరద వచ్చినా, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా ఆ ఇల్లు కదులుతుందా? కదలదు, కదలదు. ఇప్పుడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు, ఏమంటే బండ మీద ఇల్లు ఎవరైనా బుద్ధిమంతుడు కట్టుకుంటే ఆ కట్టుకున్న ఇంటికి వాన వచ్చినా, వరద వచ్చినా, గాలి వచ్చినా ఆ ఇల్లు చెక్కు చెదరదు అంటున్నాడు. ఇప్పుడు ఎందుకు ఏ బండ మీద కట్టుకుంటే, ఏ బండ మీద కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు? ఏ బండ మీద కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు అంటే బైబిల్ ఒక మంచి మాట ఉంటుందండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం మనం చదవగలిగితే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అంటే యేసు క్రీస్తు అనే ఆ బండ మీద, యేసు క్రీస్తు అనే ఆ బండ మీద నీవు పునాది వేసుకోగలిగితే, యేసు క్రీస్తు వారిని నీవు కలిగి ఆ యేసు క్రీస్తు వారి మీద నీ విశ్వాస జీవితం అనే పునాదిని నువ్వు వేసుకుంటే, ఏమండి యేసు క్రీస్తు వారినే బండ మీద నీ పునాదిని మన పునాదిని మనం వేసుకోగలిగితే, ఆ పునాది కంట ఏమవుదంట? వాన కురిసినా, వరద వచ్చినా, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా పునాది ఏమవుదంట? కదలదు అంటున్నాడు. ఎందుకు కదలదు అంటే ఆ పునాది ఎక్కడ వేయబడిందంట? బండ మీద వేయబడింది అంటున్నాడు. మరి ఈరోజు క్రీస్తును పునాదిగా చేసుకుని నువ్వు, ఏమండి క్రీస్తును, ఏమంటే నీకు కింద బండగా చేసుకునే పునాది కట్టుకున్నావా? నిజంగా క్రీస్తుని నమ్మే నువ్వు క్రైస్తవుడు అయ్యావా? ఈరోజు చాలా మంది క్రీస్తును లేదా క్రైస్తవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు, ఎందుకు దేవుని దగ్గర రావాలనుకుంటున్నారో తెలుసా? వస్తున్న వాళ్ళంతా కూడా ఎక్కువ మంది ఏమండి అవసరాల కోసం వచ్చేవారే, అక్కరాలు తీర్చుకోవడం కోసం వచ్చేవారే, ఇంకా చెప్పాలంటే స్వార్థంతో వచ్చేవారే. దేవుని దగ్గరికి వెళ్తే నాకు ఏదో ఒకటి జరుగుతుంది అనుకుని వచ్చేవాళ్ళే తప్ప, నాకు పరలోకం కావాలని నేను దేవుని దగ్గరికి వెళ్ళాను అనుకునే వాళ్ళు ఉన్నారా? నేను పరలోకం కోసం దేవుని దగ్గరికి వస్తానని చెప్పేవాళ్ళు ఉన్నారా? కాబట్టి చెప్పగలరు ఎవరైనా? లేరండి. అవసరాల కోసం అందరూ వస్తున్నారు. ఇలా అవసరాల కోసం వచ్చేవారు క్రీస్తును పునాది, క్రీస్తు అనే ఆయన బండ మీద పునాది వేసుకోకుండా వచ్చే వాళ్ళంతా కూడా చివరి వరకు నిలబడతారా? నిలబడరు. వాళ్ళ అవసరం తీరేంత వరకు ఉంటారు. అవసరం తీరిందా వెళ్ళిపోతారు, అవసరం తీరకపోయినా వెళ్ళిపోతారు. అర్థమైంది మీకు? అవసరాల కోసం వచ్చిన వాళ్ళు అవసరం తీరినా వెళ్ళిపోతారు, అవసరం తీరకపోయినా ఇక అనవసరం, ఆయన ప్రయత్నించడం కూడా వేస్ట్. నేను ఏదో అనుకుని వచ్చాను, ఏ దగ్గరికి వెళ్తే పని అవుద్దనుకున్నాను, నాకెవరో చెప్పారు, నేను ఇక్కడికి వచ్చి మా దగ్గరికి వచ్చి నీకు ఖచ్చితంగా దేవుడు చేస్తాడని చెప్పారు, ఇది ఒకవేళ మాటలు నేను వచ్చాను, కానీ ఇక్కడ కూడా పనేటట్లేదు, వెళ్ళిపోతాడు. పని అయిందా? నాకు పని అయిందని ఆనందంగా వెళ్ళిపోతాడు. పని అవ్వలేదా? బాధతో వెళ్ళిపోతాడు. వాళ్ళు నిలబడరు. అవసరాల కోసం వచ్చేవాళ్ళు, అవసరాల కోసం క్రీస్తుని నమ్ముకునేవారు, అవసరాల కోసం దేవుని సన్నిధికి వచ్చేవారు, అవసరాల కోసం ఆరాటపడేవారు దేవుని సన్నిధిలో నిలబడలేరు. దేవుని పనిలో ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న బాధ వచ్చినా, ఏ చిన్న శ్రమ వచ్చినా వారు ఉండలేరు. దేవుని వాళ్ళ నిజంగా క్రీస్తుగా నమ్మి ఆ యేసు క్రీస్తు వారిని నమ్ముకుంటే, ఈ లోకంలో నాకు ఏమున్నా లేకున్నా ఈ లోకాన్ని నేను విడిచిన తర్వాత ఆయన నాకు పరలోకం ఇస్తాడు, అలా ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి నేను పరలోకం కోసమే ప్రభువుని నమ్ముకుంటున్నాను అని ఎవరైతే ఆ యేసు క్రీస్తు వారిని బండగా చేసుకొని ఆ క్రీస్తు అనే బండ మీద పునాదిని వేసుకొని ఇల్లు కట్టుకుంటారో లేదా విశ్వాస జీవితాన్ని ప్రారంభిస్తారో వాళ్ళే చివరి వరకు దేవుని కోసం బతుకుతారు, దేవుని పరలోక రాజ్యానికి వెళతారు. మరి నువ్వు క్రీస్తు అనే బండ మీద ఏమండి వాక్యముతో
పునాది వేసుకొని నువ్వు విశ్వాస జీవితాన్ని ప్రారంభించావా? వాక్యం విని ఆ వాక్యాన్ని పునాదిగా చేసుకొని, ఆ వాక్యాన్ని నీకు ఆధారం చేసుకొని, ఆ వాక్యాన్ని నీకు బండగా మార్చుకొని, ఆ వాక్యం ద్వారా నీ విశ్వాస జీవితాన్ని కట్టుకుంటున్నావా? లేదా అవసరాల కోసం నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావా? ఆలోచించండి. ఒకవేళ అవసరాల కోసం వచ్చిన వారైతే వాక్యం అనే ఆ బండ మీద, లేదా క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకోకపోతే, ఈ మాటలు విన్న తరువాతనైనా మీరు క్రీస్తు అనే బండ మీద మీ పునాదిని వేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. నువ్వు నిలబడాలి, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే, ఈ లోకంలో నువ్వు చివరి వరకు బ్రతకాలన్నా, ఈ లోకాన్ని విడిచి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అన్నా, క్రీస్తు అనే బండ మీద నీ పునాది ఉంటేనే పరలోకానికి వెళ్ళగలం. లేకపోతే పరలోకానికి వెళ్ళగలమా? వెళ్ళలేమండి, వెళ్ళలేము. మనమైనా మన కుటుంబాలైనా వాక్యం అనే యేసుక్రీస్తు వారనే వాక్యముతో మన కుటుంబాలను మనం కట్టుకుంటే, అదొక మీకు వాక్యమే యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారే వాక్యము. ఈ వాక్యము అనే యేసుక్రీస్తు వారిని మీరు కలిగి, లేదా వాక్యం అనే యేసుక్రీస్తు వారిని మీరు పునాదిగా చేసుకొని, బండగా చేసుకొని, ఆ యేసుక్రీస్తును లేదా వాక్యాన్ని మీరు ఆధారం చేసుకొని మిమ్మల్ని మీ కుటుంబాలను మీరు కట్టుకుంటే, వాక్యం ద్వారా మీ కుటుంబాలను మీ జీవితాలను మీరు కట్టుకుంటే, వాక్యం కోసం మీరు నిలబడితే, ఆ వాక్యం కోసం మీరు బ్రతుకుతున్నప్పుడు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా నిలబడితే అప్పుడు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. లేదా ఎక్కడికి వెళ్తావు? పునాది లేని కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోతుందంట? పాతాళం. పునాది లేని వ్యక్తి అయినా, పునాది లేని కుటుంబం అయినా ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళమే. పరలోకం రాదు. పునాది సరిగా లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. పునాది సరిగా ఉంటేనే పరలోకానికి వెళతావు. మరి ఆ పునాది వాక్యముతో నీకు పడాలి. ఈరోజు చాలా మంది అండి వాక్యముతో పునాది వేసుకునేవారు లేరండి. వాక్యము ద్వారా పునాది వేసుకునేవారు లేరు. అర్థమవుతుంది? వాక్యము ద్వారా పునాదిని వేసుకొని, వాక్యము ద్వారా జీవితాలను కట్టుకొని, వాక్యము ద్వారా కుటుంబాలను కట్టుకొని, వాక్యము ద్వారా దేవుని కోసం బ్రతకాలనుకుంటున్న వారు లేరు. వాళ్ళ కళ్ళ ముందు ఏవో అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి. ఏవో జరిగితే అప్పుడు మేము నమ్ముకుంటామండి అంటారు. ఏవో జరుగుతాయనో, ఏదో ఇస్తాడనో, ఏదో వస్తాడనో, ఇది కాదు. ఈ ఆలోచనతో మనం రాకూడదు. ఈ ఆలోచనతో మనం పునాదిని వేసుకోకూడదు. ఒకవేళ అలాంటి ఆలోచన మనం వచ్చామనుకోండి, వారిని ఏమంటున్నారు తెలుసా? బుద్ధిహీనులు అంటున్నాడు. బుద్ధిహీనులు అంటున్నాడు. ఇసుక మీద పునాది వేసుకున్న బుద్ధిహీనుడు నువ్వు అంటున్నాడు. అవసరాల కోసం ప్రభు దగ్గరకు వచ్చి, అవసరాల కోసం దేవుడిని నమ్ముకొని, అవసరాల కోసం నువ్వు ఉండి నీ అవసరం తీరలేదని వెళ్ళిపోవడము, లేదా దేవుడు నిన్ను పరీక్షిస్తే ఆ వచ్చిన శ్రమలో నిలబడలేక తొలగిపోవడము జరిగితే నీ పునాది సరి అయినది కాదు. నీ పునాది సరి అయినది కాదు. నిజంగా వాక్యముతో ఎవరైతే పునాదిని వేసుకుంటారో, అలా వాక్యముతో పునాది వేసుకున్న వారు వారు ఏం చేస్తారు తెలుసా? వారు చక్కగా నిలబడతారు. వారు నిలబడటమే కాదు, అనేక మందిని నిలబడతారు. ఈరోజు మనం రాఘవన్న చూస్తాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? ఆయన సొంతూరు కాదంట, ఇక్కడ కాదని చెప్పారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఆయన ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఆయన ఏం చేశారంటే వాక్యముతో క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకున్నారు. ఆయన క్రీస్తు అనే బండ మీద వాక్యముతో పునాది వేసుకున్నాడు కనుక ముందు ఆయన నిలబడ్డాడు. ముందు ఆయన నిలబడి, ఆ నిలబడిన ఆయన ఏం చేశాడు? ఇప్పుడు తన కుటుంబాన్ని ఏం చేశాడు? నిలబెట్టుకున్నాడు. తన కుటుంబాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అందరినీ కూడా నిలబెడుతున్నాడు ఈరోజు. ఎందుకంటే పునాది సరిగా లేకపోతే నా కుటుంబమైనా, ఇదిగో వీళ్ళందరి కుటుంబాలైనా పాతాళానికి వెళ్ళిపోతాయి అని ఆయనకు అర్థమైంది కనుక మంచి పునాది వీళ్ళందరికీ వేయాలి. మంచి పునాది మీద వీళ్ళ జీవితాలు కట్టబడాలి. ఆ మంచి పునాది ఏదో కాదు, అదే వాక్యము. ఆ బండేదో కాదు, ఆయనే క్రీస్తు. ఆ యేసు క్రీస్తు వారిని ఆధారం చేసుకొని వాక్యము ద్వారా విశ్వాస జీవితాన్ని కట్టుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పరలోకానికి చేరాలి అని ఆలోచించిన వారుగా మీరున్నారు. అలా ఉంటే సంతోషం. లేదా మీలో కూడా ఏదో అవసరాల కోసం వచ్చామండి, పరలోకం ఉందో లేదో మాకేం తెలుసండి, ఏమో అండి వాళ్ళు చెప్తున్నారు కనుక అనుకుంటున్నామండి అని అపనమ్మకంతో ఉన్నారా? నీ పునాది, నీ భక్తి, నీ విశ్వాసం సరైనది కాదు. ఎందుకు మాట్లాడుతుందంటే ఈరోజు చాలా మంది సేవకులకే పరలోకం ఉందో లేదో అనుమానం.
ఆ ప్రాంతాల్లో ఉన్నారు, మరి మీ దగ్గర ఉన్నారు నాకు తెలియదు, కానీ ఆ ప్రాంతాల్లో ఉన్నారు సేవకులే. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమనండి పరలోకం ఉందో ఎవరు చూసి వచ్చాడండి అంటున్నారండి. నీకు పరలోకం ఉందో లేదో నీకే అనుమానం అయితే నువ్వు ఎవరు చెప్తావు? విశ్వాసులకి ఏం చెప్తావు? విశ్వాసులకి ఏం నేర్పిస్తావు నువ్వు? అంటే యేసుక్రీస్తు వారి మాటలే ఎవరికి అర్థం కాలేదు? సేవకుడికి అర్థం కాలేదు. అంటే పరలోకం ఉందని చెప్పింది మనిషా యేసుక్రీస్తు వారా? నరకం ఉందని చెప్పింది సామాన్యం వ్యక్తి యేసుక్రీస్తు వారా? పరలోకం ఉందని నరకం ఉందని సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెప్పిన ఉందో లేదో అంటున్నావు అంటే అసలు నువ్వు క్రీస్తుని కూడా సరిగా నమ్మలేదు. అంటే వీళ్ళ పునాది సరైంది కాదు. వాక్యాన్ని నమ్మలేకపోతున్నారు. వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారిని విశ్వసించలేకపోతున్నావు. ఇంకా అపనమ్మకం, ఇంకా అవిశ్వాసం. అటువంటి వారందరి పునాది సరి అనేది కాదు. అది ఆ పునాది సరైనది కాదు. ఏ పునాది సరైంది? ఈ లోకం ఉంటుండగానే పరలోకం ఉందని తెలుసుకోగలగాలి. ఆ పరలోకం కోసం ఈ భూలోకంలో దేవుని కోసం బ్రతకాలని తెలుసుకోవాలి. అలా దేవుని కోసం బ్రతుకుతున్న సమయంలో వస్తున్న ప్రతి కష్టాన్ని, ప్రతి శోధనను, ప్రతి ఇబ్బందిని ఎదుర్కోవాలి, నిలబడాలి అని తెలుసుకున్న వారే బండ మీద పునాది వేసుకున్నవారు. ఏమంటే పరలోకాన్ని ఎవరికి ఇస్తానన్నాడు దేవుడు? పరలోకాన్ని ఎవరికి ఇస్తానన్నాడు దేవుడు? పరలోకం నీకు కావాలి అంటే ఏం చేస్తే నీకు పరలోకం వస్తుందని ఎప్పుడు తెలుసా? చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట చూడండి. ఏమంటున్నారు ఆయన? పరలోకం ఎలా ఇస్తానన్నాడు, ఎవరికి ఇస్తానన్నాడు మనం చూడగలిగితే ఏమండి మీరు చూడండి 13వ వచనం చూడండి. 24వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనంలో యేసుక్రీస్తు అంటున్నారు, అంతము వరకు సహించిన వాడెవడో. చూసారండి, అంతము వరకు సహించిన వాడెవడో వాడి రక్షించబడతాడు. అంటే నరకాన్ని తప్పించుకుంటాడు, పరలోకానికి వస్తాడు అని దాని అర్థం. అంతవరకు సహించాలా? అంతవరకు సహించాలా? అమ్మ అంతవరకు సహించాలని మాకు చెప్పలేదండి, మాకు తెలియక మేము వచ్చేసామండి అనేవారు లేరనుకుంటున్నారా? మాకు చెప్పలేదండి ఈ సంగతి. ప్రభు నమ్ముకుంటే కష్టాలు ఉంటాయని, ప్రభు నమ్ముకుంటే బాధలు ఉంటాయని, ప్రభు నమ్ముకుంటే ఇబ్బందులు ఉంటాయని, ప్రభు నమ్ముకుంటే అసలు ప్రాణాలైనా పోతాయని మాకు చెప్పలేదండి. ప్రభు నమ్ముకోండి మీ రోగాలు పోతాయి, ప్రభు నమ్ముకోండి మీకు కలిసి వస్తుంది, ప్రభు నమ్ముకోండి మీకు పిల్లలు పుడతారు, ప్రభు నమ్ముకోండి మీకు అన్ని మంచి జరుగుతాయి అని చెప్తూ మేము వచ్చామండి. మాకు తెలియదండి ఈ కష్టాలు బాధలు ఉంటాయని, ఎలాగైతే మేము వద్దు రానే రామండి అనేవాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. అనుకుని పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగా అంతవరకు నువ్వు సహించాలి. సహించాలి అంటే ఏదో నీ జీవితంలోకి రాబోతుంది. ముందు చెప్తున్నాడు ఆయన, నీ జీవితంలోకి పెను ప్రమాదాలు రాబోతున్నాయి, నీ జీవితంలోకి భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. అవన్నీ నువ్వు ఎదుర్కొని నిలబడితేనే, అవన్నీ నువ్వు తట్టుకొని నిలబడితేనే, అవన్నీ నువ్వు భరించి నిలబడితేనే ఎక్కడికి వెళ్తావు? పరలోకం. అప్పుడే నువ్వు రక్షించబడతావు. అమ్మో ఈ కష్టాలు వద్దండి, నాకు ఈ బాధలు వద్దండి, నాకు ఈ శ్రమలు వద్దండి, నాకు పరలోకం వద్దే వద్దండి అనుకుంటే నీ పునాది సరి అయినది కాదు. చిన్న చిన్న కష్టాలకి కృంగిపోతున్నావా? చిన్న చిన్న శ్రమలకి కృంగిపోతున్నావా? చిన్న అవమానం వచ్చిందని కృంగిపోతున్నావా? ఎవరైదో ఒక మాట అన్నారని బలహీనమైపోతున్నావా? నీ పునాది సరైనది కాదు. నీ పునాది సరైనది కాదు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానం వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీరు వస్తాయి. ఇంకా పేతురు పత్రికలో చెప్తాడు, క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి. ఎలాంటి శ్రమలంట? అగ్ని వంటి మహాశ్రమలు అంటున్నాడు. ఏ శ్రమలంట? అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. నువ్వు క్రైస్తవుడు కదా, క్రైస్తవుడు అయినా నీకు, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే నీకేమవుతుంది తెలుసా? అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. ఏంటి శ్రమకే తట్టుకోలేని మనకు ఏ శ్రమ వస్తున్నా ఆయన? అగ్ని వంటి మహాశ్రమ వస్తుందా? వస్తుంది. దాన్ని కూడా తట్టుకోవాలా? తట్టుకోవాలి. అలా తట్టుకుంటేనే నీకు పరలోకం.